ఈరోజు మీడియా సమావేశానికి రావడం కూడా నిన్న జరిగిన విషయానికి కూడా కొన్ని సందర్భాల్లో నేను 1-2 ఛానళ్ళకి తప్ప మిగతా ఛానళ్ళని ఎవరైనా అంటే నేను వాళ్ళకి మాత్రం ఏమాత్రం కూడా వాళ్ళందరూ నాకు శత్రువులు కాదు, అందరూ మిత్రులే. మీడియా సోదరులు అందరూ కూడా నా మిత్రులే. నేను ఎప్పుడు కూడా నా రాజకీయం దాదాపుగా 20 సంవత్సరాల నుంచి రాజకీయం నేను ఉన్నాను కాబట్టి నేను ఏ రోజు కూడా మీడియా సోదరుల్ని నేను ఒక ఇంటి కుటుంబ సభ్యుడు మిత్రుడిగా చూశానే కానీ శత్రువులుగా నేనేం చూడలే. ఏదైనా నా మీద అబండాలు వేసేటప్పుడు నాది ఏదైనా చరిత్ర తీసుకోండి, ఒక నేర చరిత్ర ఉందా, లేదంటే దౌర్జన్యపరమైన నేరాలు ఉన్నావా, లేదంటే 302, 307 సెక్షన్ నుండి ఎంతోమంది ఇది ఉందే, లేదంటే ఆలూరు నియోజకవర్గంలో 2 సార్లు నేను ఎమ్మెల్యేగా నేను పోటీ చేసి 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఆడ ఏమైనా కేసులు ఏమన్నా తీసి మీరు ఆడ కూడా దౌర్జన్యం చేసినారు, ఈ 7 నెలల్లో కూడా దౌర్జన్యాలు బట్టి కండారు కనిపించినవి చూసాము అని చెప్పేదానికి మీరు ఏదైనా సాక్ష్యాలు ఉన్నావా? కాబట్టి ఆ సాక్ష్యాలు లేనివి ఈరోజు నా మీద అబండాలు వేసిన దానికి వచ్చి నా మనసు బాధ చెప్పి మాట్లాడాను కానీ వేరే ఛానల్ నాకు మాత్రం శత్రువులు కాదు, అందరూ నా మిత్రులు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఏదేమైనా కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ప్రజలు కానీ అదేవిధంగా గుంతకల్ నియోజకవర్గ ప్రజలు కూడా ఎంతోమంది అట్టడుగు వర్గానికి చెందిన బీద పరిస్థితులు ఎంతోమంది ఉన్నారు. నిన్ననే కూడా గత 19-24 సంవత్సరంలో కబ్జాకు గురైన డోనుముక్కల ఏరియాలో కూడా ప్రజలు ఎంతోమంది కష్టాలు పడి వారికి పట్టాలు ఇచ్చింది కూడా ఆ టైంలో దౌర్జన్యంగా వాళ్ళు పట్టాలు స్వాధీనం చేసుకొని సొంతంగా ప్రలాభ కోసం వాళ్ళ ఆస్తులుగా మావే అని చెప్పి పంచుకోవడం జరిగింది. కాబట్టి అలాంటి తనిఖీ చేసేటప్పుడు నాకు చాలా బయటపడ్డావి. ఈ దౌర్జన్యం చేసుకు వాళ్ళ పట్టాలు లాక్కున్నారు. నిరుపేదలు ఎవరుంటే ఈరోజు నుంచి 4 రోజులు బహిరంగంగానే వాళ్ళకి డేరా వేసి అర్జీదారులను కూడా పెట్టుకోండి అని చెప్పినాము. అట్టడుగు వర్గానికి చెందిన ఎవరైనా కానీ సరే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఇల్లు లేని ప్రతి కుటుంబానికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం మా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ప్రవేశపెట్టాడు. కాబట్టి అదేవిధంగా గుంటకల్ టౌన్కి 450 ఇళ్ళు వచ్చినాయి. ఈ 450 ఇళ్ళు కూడా మన డోన్బుక్కల ఏరియాలో 450 మందిని పూర్తిగా గుడిసెల్లో స్థలాలు లేకుండా వాళ్ళకి స్థలాలు ఇచ్చి ఆ ఇల్లు కట్టించే జవాబుదారు కూడా తీసుకొని ప్రజలకి మంచిగా పరిపాలన చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.